హాయ్ ఫ్రెండ్స్, టుడే వీఆర్ ఎట్ ల్యాండ్స్కేప్ గార్డెన్ మీటప్ ప్రోగ్రాము చూపి అందరి క్యాండిడేట్స్ అందరినీ కూడా. సో మిస్ అయిన వాళ్ళు కూడా యూ కెన్ సీ సమ్ హైలైట్స్ని రికార్డ్ చేస్తుంటాం దీంట్లో, చూస్తుండండి. సో అలాంగ్ విత్ మీ విజ్ఞాన్ సార్ ఇస్ దేర్ అండ్ ఆల్సో మై ఫ్రెండ్ ప్రేమ్ ట్రాన్స్కో ఏ ఈజ్ ఆల్సో దేర్ టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్. బీటెక్ క్లాస్ ఇదే ఓయూ గట్టలో చదువుకున్నాం మేము. మా ఫ్రెషర్స్ ఇక్కడే అయింది, సేమ్ చెట్టు కింద ఇదే ప్లేస్ లో. బట్ ఇట్స్ ఓకే, కమ్ ఆన్ కంటిన్యూ. రైట్. సో ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. వి విల్ ఆన్సర్. వాళ్ళు ఆల్రెడీ అంటే వర్క్ చేస్తున్నారు. క్వశ్చన్ ఏం కాదు. ఐ మీన్ బీజీవీ ఎలా వర్క్ అయితే తెలియదు. లెట్స్ సే బీజీవీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో లెట్స్ సే ఇప్పుడు లైక్ ఇప్పుడు సౌత్ సైడ్ ఉన్నారు వాళ్ళు, బట్ నార్త్ లో అప్లై చేసి పొజిషన్ ఐ మీన్ పోస్ట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అప్ టు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు సంథింగ్ బార్డర్ ఆఫ్ సౌత్ నార్త్ దగ్గర ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ ఆ బోనోఫైడ్ అనేది అక్కడ తీసుకొని ఇట్ సైడ్ అప్లై చేయడం. సో అది లైక్ లాంగ్ బ్యాక్, అది 2000 ఆ ఏరియాలో ఉన్నప్పుడు వాళ్ళు చూపించుకున్నారు. సో లెట్సే ఇప్పుడు ఆ బీజీ అది ఎలా వర్క్ అయితే లెట్సే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు, చూపిస్తున్నారు. ఈవెన్ వాళ్ళు బీజీ వర్క్ చేస్తుందో లేదనేది ఎలా మనకు కన్సిడర్ చేసుకుంటారు? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫస్ట్ అటెస్టేషన్ ఫామ్ అని ఉంటుంది. జాబ్ వచ్చినాక అటెస్టేషన్ ఫామ్ అని ఒకటి ఫిల్ చేస్తారు. అటెస్టేషన్ ఫామ్ 5 సెట్స్ ఫిల్ చేయాలి. వాటిని ఏం చేస్తారని అంటే డిపార్ట్మెంట్ నుంచి నువ్వు ఏ లొకేషన్స్ పెట్టినావు, మెయిన్ పోలీస్ కమిషనరేట్ ఇంటెలిజెన్స్ వింగ్కి వెళ్తుంది. ఇంటెలిజెన్స్ వింగ్కి సంబంధించిన వాళ్ళకి ఓవరాల్ జ్యూడిక్షన్ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు నువ్వు అక్కడ మెన్షన్ చేసిన నీ లొకేషన్స్ ఏమున్నాయి, మీ రెసిడెన్షియల్ అడ్రస్లు, స్కూల్ అడ్రస్లు, అన్ని ప్లేసెస్కి వెళ్ళి జెన్యూనా కాదా వెరిఫై చేసుకుంటారు. అది నడుస్తుంది. అది మీరు జాబ్లో జాయిన్ అయినాక 2-3 months లోపు అయిపోతుంది వెరిఫికేషన్ అంతా కూడా. మీ సర్టిఫికేట్ ఒరిజినల్ ఫేక్ అది కూడా వెరిఫై అవుతుంది. ఇప్పుడు 7th వరకు ఆయన లోకల్ క్యాండిడేట్ కింద 4 years అవుతే అదే లోకల్ కింద తీసుకుంటుండు కదా. ఇప్పుడు ఉన్న లోకల్ ఇక్కడ ప్రైవేట్ స్కూల్ చాలా ఉంటాయి హైదరాబాద్ లో. అందులో చాలా వరకు 3-4 years చదివినట్టు సర్టిఫికేట్ తీసుకొచ్చి పెట్టి లోకల్ ఇక్కడ జాబ్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళ మీద మన డిపార్ట్మెంట్ అంటే మన డిపార్ట్మెంట్ ఏ యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకి జాబ్ ఇచ్చేసి వెరిఫికేషన్ లో పోలీసు వాళ్ళు చెప్పినట్టు ఓకే ఉందని చెప్పి వాళ్ళకి ఇస్తుంటే మాలాంటి వాళ్ళకి ఇబ్బంది కదా అని మేము అడుగుతున్నాం. మామూలుగా అయితే అలా ఇవ్వరు, ఎందుకంటే ప్రతిదీ కూడా ఎంఈఓ ఆఫీసు, డిఓ ఆఫీసు రికార్డ్స్ ఉంటాయి అన్నమాట. నీకు అలా జరిగిన కేసులు ఏమైనా ఉంటే అవి నువ్వు లీడ్ ఇవ్వు. నువ్వు నాకు లాభం జరిగినప్పుడు నేను పోయి ఎందుకు అడుగుతాను? కాకపోతే నేను చూసింది మీకు చెప్తున్నాను సార్. కాకపోతే మీలాంటి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ కి సలహా ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏదన్నా కూడా మనము ఏదైనా ఒక అలిగేషన్ వేసినప్పుడు బట్టగాల్సి మీద వేసినట్టు వేయకూడదు. స్పెసిఫిక్ గా పిన్ పాయింటెడ్ డీటెయిల్స్ ఇచ్చి నువ్వు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఓకే సార్. దాంతో పాటు నాకు తెలిసిన వాళ్ళే ఒక 4 ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ కొట్టిన. నేను వాళ్ళ జీవితం ఎందుకు ఆగం చేస్తాను సార్? జీవితం ఆగం, మీ జీవితం ఆగం కాలేదా వాళ్ళ వల్ల? మరి అవుతున్నట్టు ఇప్పుడు డిపార్ట్మెంట్ సరిగ్గా యాక్షన్ తీసుకుంటే మాలాంటి వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు నువ్వే అంటున్నావు నా జీవితం ఆగమైంది సార్ అని అంటున్నావు, మళ్ళీ వాళ్ళ జీవితాలు నేను ఎందుకు ఆగం చేయాలని అంటావు? ఇప్పుడు తెలిసిన వాళ్ళే అవుతారు సార్, అందుకనే చెప్పు. నాకు నేను ఇస్తా, మనకి ఇంకా కన్ఫర్మేషన్ రాలే. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడటం మనకి అనవసరం. ఒకవేళ వస్తే ఏందనేది అప్పుడు తెలుస్తుంది. ఒకవేళ వస్తే ఏముంది, టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఇన్ కేసు ఇచ్చేది ఉంటే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తే డెఫినెట్గా ఒకటి జనరల్ స్టడీస్ పేపర్ ఒకటి ఉంటుంది, ఒకటి టెక్నికల్ పేపర్ ఒకటి ఉంటుంది. సేమ్ ప్రొసీజర్, అదే 150 క్వశ్చన్స్ 2 పేపర్స్ వస్తుంది. అదే జరుగుతుంది. సో ఏదనేది మనకు బై October యూ విల్ అండర్స్టాండ్. మనము మామూలుగా 80-20 ఉంటుంది జనరల్ గా. మనం అక్కడ సైడ్ అక్కడ ఇంకో దగ్గర షిఫ్ట్ అయిపోదాం మనం. ఓకేనా? అలా అని నేను ఇప్పటిదాకా అదే చెప్పిన. ఇప్పుడు ఏమంటుండేనంటే నేను ప్రైవేట్ లో జాబ్ చేస్తున్నాను, మరి నాకు జేఎల్ఎం ప్రిపేర్ కావాలంటే జాబ్ మానేసి ప్రిపేర్ కావాలా సార్ అని అంటుండు. నేను ఇందాక చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, మీకు జాబ్ చేస్తున్నా కూడా క్వాలిటీగా ఒక 4 గంటల టైం దొరికిందంటే పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ప్రిపేర్ కావచ్చు. ఎప్పుడు రాని జాబ్ కోసం వస్తుంది అనుకొని ఇప్పుడు ఉన్న చెట్టు కొమ్మ నరుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీనికి ప్రిపేర్ అవుతూ అప్పుడు నువ్వు ప్రిపరేషన్ ఉన్నప్పుడు కావాలంటే ఒక నెల ముందో, నెలన్నర ముందో, 2 నెలల ముందో ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత అప్పుడు లీవ్ పెట్టుకొని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయితే అది బాగుంటుంది. తప్ప ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కూడా రాలేదు, ఇంకా మనం ఏంది లేదన్నప్పుడు ఈ టైంలో మనం జాబులు వదిలిపెట్టుకోవడం అనేది కరెక్ట్ పాయింట్ కాదు. అండ్ రోజులో మనం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం ఎన్నో విషయాల మీద. ఇవాళ రేపు షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్సే అయిపోయినాయి పెద్దగా, అవునా? సో అవి తగ్గించుకుంటే మనకు 4 hours దొరుకుతుంది. ఎట్లాగైనా 4 hours గుంజినాం అంటే ఏ జాబ్ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు చేస్తున్న వర్క్లోనే పొద్దున 2 hours చదువుకో, సాయంత్రం 2 hours చదువుకో, సరిపోద్ది. ఫ్యామిలీ టైం దొరుకుతుంది, నువ్వు ఫ్రెండ్స్తో తిరగడానికి టైం దొరుకుతుంది, చదువుకున్నట్టు ఉంటుంది. మేము ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్, లైక్ షార్ట్ నోట్ లాగా, అంటే ప్రీవియస్గా మీరు ఇచ్చారు కదా, సో ఇప్పుడు ప్యాటర్న్ ఏదైనా చేంజ్ చేస్తారు? సో
ప్యాటర్న్ చేంజింగ్ గురించి మాట్లాడితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చేంజ్ కాదు, 100% చేంజ్ కాదు. ఆ బిఎంఎస్ అనేది SCCL సింగరేణిలో వచ్చింది. అది సింగరేణి ఎలక్ట్రీషియన్లో వచ్చింది, దానికి పెట్టినాను ఎలక్ట్రిక్ వెహికల్స్ కోర్స్. అది JLMలో అయితే మ్యాక్సిమం చేంజ్ కాదు. ఇన్ కేస్ చేంజ్ ఏంటంటే డెఫినెట్లీ దాన్ని అప్డేట్ చేస్తాము. ఇంకోటి ప్రతి నోటిఫికేషన్ అప్పుడు నేను రెగ్యులర్ వీడియోస్ కాకుండా ఎక్స్ట్రా కంటెంట్ యాడ్ చేసుకుంటూ వస్తున్నా. డిఫికల్ట్ సిరీస్ అని, 15 days రివిజన్ షార్ట్ నోట్స్ కోర్స్ అని. ఈసారి కూడా ఆ టైప్లో ఏదో ఒక ఇన్నోవేటివ్ కోర్స్ ఒకటి తీసుకొస్తా. అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో రివిజన్కి హెల్ప్ అయ్యేటట్టుగా, మెయిన్గా రివిజన్ ఓరియంటెడ్గా తీసుకొస్తా డెఫినెట్గా ఈసారి నోటిఫికేషన్ వచ్చినాక. దాంట్లో ఎటువంటి ఇది లేదు. అండ్ డైలీ మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? లైక్ ఇప్పుడు మనకు ఛానల్ ఉంది కదా సార్, టెలిగ్రామ్ ఛానల్లో, లైక్ క్వశ్చన్స్ అంటే మనం ఏమంటారు MCQs టైప్ అలాగనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మీరు చూద్దాం, ట్రై చేద్దాం, ట్రై చేస్తా పెట్టడానికి. టెస్ట్ సిరీస్ అన్న ఆల్రెడీ ఉన్నది, దాన్ని సపరేట్ చేయలేదు. ఒకవేళ అంటే ఆల్రెడీ కోర్సులో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉన్నది. బయట ఓపెన్ క్యాండిడేట్స్ కూడా ఉండేటట్టుగా మనం క్వశ్చన్స్ యాడ్ చేసుకొని అవసరం అయితే తీసుకోవడానికి ట్రై చేద్దాం. కోర్స్ ఫీజా అంటే విజ్ఞాన్ సార్ రావాలి. ఎక్కడున్నాడు? అదే ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు విజ్ఞాన్ సార్, ఒకసారి ఆయనతో మాట్లాడుకుంటాం. అంటే ఇప్పుడు 2021లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి 2500 ఎంతో ఉంది అని అన్నారు కదా. సో ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉందా? ఆడవారు CMD సార్ చెప్పిన వరకే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే? అవును, నువ్వు చెప్పింది కరెక్టే. 21లో ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి NPTCL నుంచి పోయింది. ఏంటిది, ఒక 2503 పోస్టులు పెంచమని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా వేకెన్సీ అయిపోయారు, మళ్ళీ ప్రమోట్ అయిపోయారు కాబట్టి. సో ఆ ఫైల్ పొజిషన్ ఏంటన్నది మనకు కూడా తెలియదు ఇంతవరకు. అది ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఒక 2000 పోస్టులు అయితే మినిమం పడతాయి. ఓకేనా? ఇది బుక్ మీరు ప్రీవియస్ క్లాసెస్ లో మన ఇది చెప్పారు సార్, ఆర్కే రాజ్పూత్ చెప్పారు. మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఎలక్ట్రికల్ చెప్పారు కదా, అది మేము ఆల్రెడీ ఆర్కే రాజ్పూత్ బుక్ తీసుకున్నాం. ఇది ఆర్కే రాజ్పూత్, JB గుప్తా, VK మెహతా అనే 3 బుక్లు చెప్పిన. 3 బుక్లలో క్వశ్చన్స్ గవే ఉంటాయి. పాయింట్ ఏంటంటే నేను ఏంటంటే స్టూడెంట్కి చదువుకోవడానికి ఏది ఈజీగా ఉంటుంది అనే దాన్ని బట్టి నేను లాస్ట్కి VK మెహతా అని చెప్పిన. సో మీ దగ్గర ఆల్రెడీ ఆర్కే రాజ్పూత్ ఉన్నా, JB గుప్తా ఉన్నా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తెలుగు మీడియం అదే చెప్తున్నా, తెలుగు మీడియంకి బుక్కులు లేవు మార్కెట్లో, అన్ని చెత్త. నువ్వు ఏమైనా కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే 12th క్లాస్ ఫిజిక్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ భౌతిక శాస్త్రం అని బుక్ ఉంటుంది పింక్ కలర్ లో, టెక్స్ట్ బుక్. ఆ టెక్స్ట్ బుక్ చూసుకుంటే దాంట్లో నీకు కొంత అంటే మొత్తం సిలబస్ కవర్ కాదు, కొంత వరకు 50% కవర్ అవుతుంది. ఏ లెవెల్ అంటే నువ్వు ఏ లెవెల్ ప్రిపేర్ కాగలుగుతావు చెప్పు? అదే ఇప్పుడు మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. సో ఓకే, ఇప్పుడు మనం ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎట్లా స్టార్ట్ అవుతుంది? సెంటర్ తెలంగాణలో పడుతుందా, లేకపోతే మనం పెట్టుకున్న సెంటర్ నీకు ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా దాంట్లో? అయితే ఇక్కడ ఆస్పిరెంట్స్ వచ్చేసి ఒక్కసారి ఏఈ నేను అడుగుతాను, నాకు జస్ట్ హ్యాండ్స్ రేజ్ చేయండి. ఓన్లీ ఏఈ ఎగ్జామ్కి అంటే బీటెక్ లెవెల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓన్లీ ఏఈ లెవెల్, ఓన్లీ బీటెక్. ఓకే, ఓన్లీ బీటెక్ లెవెల్, ఏఈ ప్లస్ సబ్ ఇంజనీర్ అంటే బీటెక్ డిప్లొమా 2 ఉన్నవాళ్ళు. ఓన్లీ డిప్లొమా ఉన్నవాళ్ళు ఓన్లీ సబ్ ఇంజనీర్. అండ్ కామన్గా ఇంకా ITI బేస్డ్ మిగతా వాళ్ళంతా కూడా JLM అనమాట. ఇందులో చెప్పండి, ITI ప్లస్ డిప్లొమా ఉన్న వాళ్ళు ఉన్నారా? ITI ప్లస్ డిప్లొమా ఉన్నవాళ్ళు, ITI ప్లస్ డిప్లొమా ఆర్ బీటెక్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారా? ITI డిప్లొమా బీటెక్ నీకు 3 ఉన్నాయి రకాలు. సో ఏఈ ఆస్పిరెంట్స్ సబ్ ఇంజనీర్ కొంత తక్కువ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇప్పుడు ఎంతగా నాకు నాన్ టెక్నికల్ థింగ్స్ వద్దు, ఇక మనకి ఇక శాలరీ ఎంత వస్తుంది, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది అవన్నీ తర్వాత. టెక్నికల్ ఇప్పుడు జాబ్ రేపు మీకు నోటిఫికేషన్ రేపు వస్తుంది, అక్టోబర్లో వస్తుంది. అక్టోబర్ అంటే ఇప్పుడు మనకి దగ్గర 1 month టైం ఉంది, 1.5 month టైం ఉంది. ప్రీ నోటిఫికేషన్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, ఆఫ్టర్ నోటిఫికేషన్ టు ఎగ్జామ్ 3 months అని అంటున్నారు. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది సార్ నోటిఫికేషన్, ఎప్పుడు ఎగ్జామ్ అవుతుంది అంటే టేక్ జాబ్ క్యాలెండర్ యాజ్ రెఫరెన్స్. జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ నోటిఫికేషన్ అన్నాడు, జనవరి ఎగ్జామ్ అన్నాడు, అదే దానికి స్టిక్ ఆన్ అవుదాం. అండ్ సిలబస్ చేంజ్ అవుతుందా, కంబైన్డ్ ఎగ్జామ్ పెడితే మళ్ళీ GS యాడ్ అవుతుందా, ఇవన్నీ నోటిఫికేషన్ తర్వాత. ఇప్పుడు ఏంటంటే ప్రీ నోటిఫికేషన్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా,
అప్పుడు కొత్త ఫ్రెష్ డిస్కషన్. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ అప్ టు 1.5 month, ఇప్పుడు ఉన్న 1.5 monthలో మనం ఏ మైండ్ సెట్లో పెట్టుకుంటే ఏఈ కానీ సబ్ ఇంజనీర్ ఫస్ట్ ఇనిషియల్ డిస్కస్ చేద్దాం, తర్వాత జేఎల్ఎం ఆస్పిరెంట్ సంబంధించింది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూడింటికి కూడా సిలబస్ దాదాపుగా సేమ్, కొంచెం అటు ఇటు, పేపర్ స్టాండర్డ్స్ కూడా కొంచెం అటు ఇటు, పెద్ద వేరియేషన్ ఏం లేదు. సో ఒక జేఎల్ఎం ఆస్పిరెంట్ మంచి ప్రిపేర్ అయినోడికి ఏ పేపర్ ఇచ్చినా కూడా వాడు ఈజీగా 50 marks కొట్టగలుగుతాడు, కట్టు ప్రిపేర్ అయినోడు. ఎక్కువ చదవకండి, ఒక కాన్సెప్ట్ దగ్గర ఆగిపోయి ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే మనకి ఆన్లైన్ సోర్సెస్ చాలా ఉన్నాయి. మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి, మీరు క్లాస్ వీడియోస్ వినండి. లేదు అనుకుంటే మీకు ఆ కాన్సెప్ట్ వరకు రిఫరెన్స్ బుక్ రిఫర్ చేయండి. లేదనుకుంటే యూట్యూబ్లో ఏదైనా ఓపెన్ సోర్స్ రిఫర్ చేయండి. అంతేగాని దానికి ఏదో ఒక్కటే మళ్ళీ మీరు ఇక్కడ యూట్యూబ్లో ఇది చూస్తా, మళ్ళీ ఇక్కడికి వచ్చి రిఫరెన్స్ బుక్లో చూస్తా, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇది చూస్తా అంటే అన్నెసరిగా టైం కిల్ చేసుకుంటున్నట్టు. మీరు ఒకరు ఏదో ఒకటి చూడండి, మళ్ళీ బిట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బిట్ సాల్వ్ చేస్తేనే మీరు ఎక్కడ ల్యాగింగ్ అనేది తెలుస్తుంది. మీరు ఓన్లీ చదివింది ఒకలా ఉంటుంది, మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు రాంగ్స్ పోతుంటే మీ దానిలో తెర్ ఈజ్ సంథింగ్ ఫిషీ, మీరు ఎక్కడో ల్యాగ్ అయి ఉన్నారు, అది మీరు రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. దట్స్ ఇట్ అండి. ఇంకా ఏఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో? క్రిటికల్ సబ్జెక్ట్స్ అన్నారు కదా, సో ఎలాంటి సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అప్ టు నోటిఫికేషన్ ఏఈ ఆస్పిరెంట్స్ కానీ సబ్ ఇంజనీర్ కానీ ఇప్పుడు 1.5 month టైం ఉంది కదా, ఈ 1.5 monthలో మనం 100% పక్కా కంప్లీట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ కొన్ని చెప్తాను. అవి ఎట్లా ఏ సోర్సెస్ కూడా చెప్తాను నేను. సో కోచింగ్లో ఉన్నారంటే మన దాంట్లో కోచింగ్ నోట్స్ రెఫర్ చేసుకోండి. ప్యారలల్గా అడిషనల్గా ఏం చేయాలనంటే ఇప్పుడు పవర్ సిస్టమ్స్ ఒకటి కంప్లీట్ అయిపోవాలి మనకి. రేపు October 1st లోపు కంప్లీట్ అయిపోవాలి పవర్ సిస్టమ్స్. కంప్లీట్ అవ్వడానికి కులమానం ఏంటంటే సిఎల్ వద్ద టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఆ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఒక 400 బిట్స్ ఉంటాయి. ఆ పీడిఎఫ్ కూడా నేను కోర్సులో పెట్టినా. నేను యాక్చువల్గా బుక్ ఉంటే బుక్ రెఫర్ చేయండి, లేదంటే ఆ పీడిఎఫ్ రెఫర్ చేసుకోండి. అవన్నీ కంప్లీట్ చేసేయాలి, ఆ క్వశ్చన్స్ అన్నీ చేయాలి. అది నీకు రెఫరెన్స్ పవర్ సిస్టమ్స్కి. పవర్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ సబ్ ఇంజనీర్కి కూడా పవర్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ కావాలి. సబ్ ఇంజనీర్లో కూడా పవర్ ఎలక్ట్రానిక్స్ సిలబస్ ఉన్నది, ఏఈలో కూడా ఉన్నది, చాలా ఇంపార్టెంట్. సో దానికి రెఫరెన్స్ ఏంటంటే మళ్ళీ సేమ్ పిఎస్ బిమ్రా బ్యాక్ సైడ్ బిట్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. మళ్ళీ మెషిన్స్కి కూడా పిఎస్ బిమ్రా ఎలక్ట్రికల్ మెషినరీ బుక్ ఉన్నది, ఆ బుక్ బ్యాక్ సైడ్ బిట్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో నుంచి వస్తాయి క్వశ్చన్స్, మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, దాంట్లోనే 2-3 క్వశ్చన్ కంబైన్ చేసి కొత్త కాన్సెప్ట్ ఎవాల్యుయేట్ చేసి ఇస్తాడు. ఆ సిఎల్ వద్ద ఏదైతే పిఎస్ బిమ్రా మెషిన్స్ టెక్స్ట్ బుక్ ఉన్నదో దాంట్లో మీకు సర్క్యూట్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ చాలా సూపర్ క్వశ్చన్స్ అవి కంపల్సరీ చేయాలి. ఇవి బేసిక్ అనమాట. మీరు నోటిఫికేషన్ రాకముందుకు మీరు రెడీగా నేను కంప్లీట్ చేసిన ఇవి అని చెప్పుకోవడానికి. అండ్ నెక్స్ట్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో ఫస్ట్ 2 చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ ఈజ్ అబౌట్ సిగ్నల్స్, సెకండ్ చాప్టర్ ఈజ్ అబౌట్ సిస్టమ్స్, ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్స్, ఈ క్యాజువల్, కాజల్, నాన్ కాజల్ సిస్టమ్స్, కన్వల్యూషను, ఇవి కంప్లీట్ చేయాలి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్ కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్ కంప్లీట్ అయిపోవాలి. అండ్ వీటికి బిట్స్ ఏం చేయాలనంటే గేట్ క్వశ్చన్స్, ఇందాక చెప్పినట్టుగా సారు 1 mark క్వశ్చన్స్, ఐఏఎస్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను చెప్పిన 4 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇంకోటి సర్క్యూట్స్లో ఫ్రింజ్ టాపిక్స్, లైక్ ఇందాక చెప్పినట్టుగా 2 port నెట్వర్క్స్. అవి మనం రెగ్యులర్ కోర్స్లో చదివేటప్పుడు సర్క్యూట్ అనాలిసిస్లో వదిలిపెట్టేస్తాం. గ్రాఫ్ థియరీ ఒకటి, 2 port నెట్వర్క్స్ ఒకటి, ఇంకొకటి 3-phase సర్క్యూట్స్. 3-phase సర్క్యూట్స్లో పవర్ మెజర్మెంట్, ఇవి కంపల్సరీ దిగే ఏరియాస్ అనమాట. ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి అంతే. ఇంకా మనకి October తర్వాత మిగతా విషయాలన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు అటెండ్ అయినందుకు మీ టార్గెట్ అయితే ఇవన్నమాట. ఇవి 4 నేను చెప్పిన దాంట్లో మొత్తం ఒక 1000 బిట్లు ఉన్నాయి ఇక్కడే. ఈ ఫ్రీ టైంలో కొట్టేయచ్చు ఈజీగా. వీటిలో మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ కవర్ అవుతుంది మీకు. తర్వాత ఆఫ్టర్ నోటిఫికేషన్ బేస్డ్ ఆన్ ద చేంజెస్ ఇన్ ద సిలబస్ ఆర్ ఎగ్జామ్ ప్యాటర్న్ కొత్త స్ట్రాటజీ ఎవాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఈ స్ట్రాటజీ ఎలా ఉన్నా కూడా కొన్ని ఏరియాస్ని అయితే వాడు డెఫినెట్గా మిస్ చేయడు ఎగ్జామ్ పేపర్. అవి ఇవి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు పవర్ ఎలక్ట్రానిక్స్ ఇప్పటిదాకా చదవలేదండి. మీరు నోటిఫికేషన్ వచ్చినాక ఆ ప్రెషర్లో మీరు చదివినా ఎక్కదు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా పెద్ద సబ్జెక్ట్స్ ఉన్నాయా సార్ చెప్పినట్టు, మెషిన్స్ కానీ, పవర్ సిస్టమ్స్ కానీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, సిగ్నల్స్ కూడా మీరు నోటిఫికేషన్ వచ్చినాక చదవాలి అనుకుంటే అది అవ్వదు. ప్రీ నోటిఫికేషన్ ఇప్పుడు సార్ చెప్పిన సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీ కంప్లీట్ చేసుకోవాలి. ప్రీ నోటిఫికేషన్ ముందే కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మళ్ళీ మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా కొంచెం గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ మీకు కొంచెం టచ్ పోయినట్టు అనిపిస్తుంది. బట్ బిట్స్ చేస్తుంటే మళ్ళీ గెట్ ఆన్ అయిపోతారు. మళ్ళీ ఇవే సబ్జెక్ట్స్ చెప్పడానికి రీజన్ ఏంటో చెప్తున్నానంటే, ఇప్పుడు ఇంకోటి మ్యాథ్స్ మన సిలబస్లో ఉంటుందా లేదా అన్నది ఒక క్వశ్చన్. మ్యాథ్స్ ఒకవేళ ఉన్నా లేకపోయినా ఇప్పుడు చెప్పిన సిలబస్, ఇప్పుడు చెప్పిన వీటిల్లో ఉండే కాన్సెప్ట్స్ అన్ని మ్యాథ్స్లో మళ్ళీ వస్తాయి మనకి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ థియరీ కావచ్చు, మెజారిటీ అంతా నీకు సిగ్నల్స్ అండ్ కంట్రోల్స్ కవర్ అయిపోతుంది నీకు.
ఒకవేళ తర్వాత కూడా నువ్వు నోటిఫికేషన్ తర్వాత కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్ ఇంజనీర్ సంబంధించిన ఆస్పిరెంట్స్ వచ్చేసి మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్స్ ఇవే. పవర్ సిస్టమ్స్ మెషిన్స్తో పాటు బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టాపిక్ ఉంటుంది, అంటే సర్క్యూట్స్ అనుకోండి మెయిన్గా. దాని మీద ఫుల్ స్ట్రాంగ్ ఉండాలి. అండ్ యూటిలైజేషన్, ట్రాక్షన్ కానీ, హీటింగ్ కానీ, వెల్డింగ్ కానీ, లైటింగ్ మెయిన్గా. వాటికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ మన కోర్సులో మీరు జాయిన్ అయితే దాంట్లో పర్ఫెక్ట్గా ఇచ్చిన నేను నా నోట్స్ అన్ని ఇచ్చేసిన దాంట్లోనే. సో ఆ రేంజ్లో మీ దగ్గర మీ వేరే సోర్స్ ఉన్నా కూడా మీరు దాన్ని రెఫర్ చేయండి, దాని మీద క్వశ్చన్స్ చేయండి. ఇవి మీకు బేసిక్గా మీరు పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది ఇదంతా కూడా. నెక్స్ట్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్ గురించి మనము మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. సో జేఎల్ఎం ఆస్పిరెంట్స్ సంబంధించి ఇంకా 1.5 month టైం ఉంది. ఈ నెలన్నర టైంలో ఏం చేయాలి? సో 2 విధాలు. ఒకటి, ఇప్పుడు దీనిలో చాలా మంది కూడా ఆర్ఎల్సీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆర్ఎల్సీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈ రోజు నుంచి నేను ఏం చేస్తాం అనుకుంటానంటే ఏఈ, సబ్ ఇంజనీరు, జేఎల్ఎం ముగ్గురికి కూడా నేను ఒక ప్రిపరేటరీ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నా, ఏఈ, సబ్ ఇంజనీర్, జేఎల్ఎం ముగ్గురికి కూడా ప్రిపరేటరీ బ్యాచెస్ లాగా చేద్దాం అనుకుంటున్నా. అంటే దీంట్లో నేనేం లేను, నేను ఎవ్రీ వీక్ టార్గెట్ ఇస్తాను. నేను మీకు ఆన్లైన్లోనే, యూట్యూబ్లోనో మన యాప్లోనో ఎట్లా టార్గెట్ ఇస్తాను. ఆ టార్గెట్ మీరు రీచ్ అయినారే మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్. మీరు దానికి నేను ఏదైనా ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేయడం ఆన్లైన్ మోడ్లో వీక్లీ వన్స్ 10 days ఒకసారి నేను పెడతాను. నేను అర్థమైందా? దాంతో నేను ఇచ్చిన టార్గెట్లో మీరు ఎంత రీచ్ అయినారు. ఇదివరకు నేను ఏం చేసిందంటే నేను ఒక 45 days టైం టేబుల్ ఇచ్చేసిన, 60 days టైం టేబుల్ ఇచ్చిన, ఈ టైంలో ఇది కవర్ చేసుకోమన్నా. దాంట్లో 5 రోజులు 10 రోజులు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు, తర్వాత డౌన్ అయిపోతున్నారు కొంతమంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఒకటేసారి పెద్ద టార్గెట్ ఇవ్వను, చిన్న టార్గెట్ ఇస్తా, టైం లిమిట్ ఇస్తా. ఏఈ స్టూడెంట్స్ ఈ వీక్లో మీరు ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి. సబ్ ఇంజనీర్ వాళ్ళు ఇది కంప్లీట్ చేయండి, జేఎల్ఎం ఇది కంప్లీట్ చేయండి. ఇప్పుడు జేఎల్ఎం వాళ్ళకి నేను చెప్పే టార్గెట్ ఏంటంటే కోర్సులో ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ 2 చాప్టర్లు కంప్లీట్ చేయండి. మన వీడియోస్లో ఫస్ట్ చాప్టర్లో 37 వీడియోస్ ఏమో ఉన్నాయి, సెకండ్ ఏమో 80 అర్థింగ్ ఉంటుంది, అర్థింగ్లో 6 వీడియోలు ఉంటాయి. దాని తర్వాత మ్యాగ్నెటిజం ఉంది, దాంట్లో 15-16 వీడియోలు ఉన్నాయి. అప్ టు మ్యాగ్నెటిజం వరకు కంప్లీట్ చేయండి. ఫండమెంటల్స్, అర్థింగ్, మ్యాగ్నెటిజం, బ్యాటరీస్ అండ్ మ్యాగ్నెటిజం, ఈ 4 టాపిక్స్ స్టార్ట్ చేయండి. ఇది ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు, 10-15 రోజులు తీసుకోండి, కంప్లీట్ చేయండి. ఇది 10 రోజులు అనుకుందాం, 10 రోజుల్లో ఈ 4 చాప్టర్స్ అయిపోవాలి. ఏంటది? ఫండమెంటల్స్ ఒకటి, అర్థింగ్ ఒకటి, బ్యాటరీస్ ఒకటి, మ్యాగ్నెటిజం ఒకటి. ఇవి కంప్లీట్ చేసుకోండి. ఒక 10-15 రోజులు టైం తీసుకొని ఫస్ట్ ఇవి స్టార్ట్అప్ చేయండి. కోర్సుతో సంబంధం లేకుండా మీరు ఇండివిజువల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే కూడా సోర్స్ చెప్తా. సో ఆల్రెడీ నేను మీరు మొన్న నా యూట్యూబ్ లైవ్లో కూడా చూస్తే నేను బుక్స్ సజెస్ట్ చేసిన, గుర్తుందా? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని ఒక బుక్ చూపించిన, వీకేమైతే టెక్స్ట్ బుక్ చూపించిన, ఐడియా ఉందా? ఆ టెక్స్ట్ బుక్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్ తీసుకోండి. ఒకవేళ మీరు కోర్సు తీసుకుంటే, కోర్సులో ఉంటే మీకు ఆ టెక్స్ట్ బుక్ అవసరం లేదు, కోర్సు లేకపోయినా కూడా అదొక టెక్స్ట్ బుక్ సరిపోతుంది మనకి. ఆ టెక్స్ట్ బుక్లో కూడా నేను చెప్పిన టాపిక్స్ మీద క్లాసెస్ ఉంటాయి మీకు, చాప్టర్స్ ఉంటాయి. బ్యాటరీస్కి అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ అని ఒకటి ఉంటుంది, తర్వాత మ్యాగ్నెటిజం సపరేట్ చాప్టర్ ఉంటుంది, తర్వాత డీసీ సర్క్యూట్స్ అని ఒకటి ఉంటుంది, అంటే బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, డీసీ సర్క్యూట్స్ అని ఉంటాయి. ఇవి మొత్తం కంప్లీట్ చేయండి. దాంట్లో ప్రతి చాప్టర్ తర్వాత కూడా బిట్స్ కూడా ఇచ్చినారు. ఒకవేళ మీరు అపార్ట్ ఫ్రమ్ కోచింగ్ ఉంటే, ఇప్పుడు మనదనే కాదు వేరే కోచింగ్ సెంటర్లో ఉన్నా కూడా ఈ బుక్ పట్టుకుంటే మీకు బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ టార్గెట్ ఇది అనమాట. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏసీ సర్క్యూట్స్లోకి వెళ్తాం. 10 days తర్వాత ఏసీ సర్క్యూట్స్లోకి వెళ్తాం. ఏసీ సర్క్యూట్స్, డీసీ మెషిన్స్లోకి వెళ్తాం, రెండిట్లోకి. సో అది నేను మీకు నెక్స్ట్ ఒక 10 days తర్వాత నేను అప్డేట్ చేస్తాను. సో ఈరోజు మీరు మీటింగ్ అటెండ్ అయినారు కాబట్టి ఈ మీటింగ్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన టార్గెట్ ఏంటిది? ఫస్ట్ ఫండమెంటల్స్ చాప్టర్ అయిపోవాలి. ఫండమెంటల్స్ చాప్టర్లో, ఎందుకంటే మీరు యాక్చువల్గా మీరు జేఎల్ఎం సిలబస్ తీసుకుంటే కూడా దాంట్లో మీకు ఫండమెంటల్స్ ఉంటుంది, అదే చాప్టర్లో మీకు అర్థింగ్ ఉంటుంది, అదే చాప్టర్లో మీకు ఇంకోటి ఎలక్ట్రికల్ టూల్స్ అని ఒకటి ఉంటుంది, ఎలక్ట్రికల్ టూల్స్ అండ్ సేఫ్టీ అని ఉంటుంది. సో ఆ టూల్స్ అండ్ సేఫ్టీ కూడా అదేంటంటే నేను రివిజన్ క్లాసెస్ ఒకటి పెట్టాను నేను. సో అది చెప్తాను నేను. సో ఇప్పుడు నేను చెప్పింది ఫండమెంటల్స్ కంప్లీట్ చేయండి. ఫండమెంటల్స్ 37 వీడియోలు చూడండి. తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఫుల్ కోర్స్ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత ఈ 10 days ఇంకా టైం ఉంటే 15 days రివిజన్ కోర్స్ అని ఉంటుంది మీ వీడియోస్, మీ కోర్సులో 15 days రివిజన్ కోర్సులో ఫస్ట్ చాప్టరు మొత్తం చూడండి. దాంట్లో మిగతా ఏరియాస్ ఏదైతే ఈ ఎలక్ట్రికల్ టూల్స్ కానీ, సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మీద క్వశ్చన్ వస్తుంది అని యూట్యూబ్లో నేను ఒక్కడనే చెప్పింది. ఏ ఇన్స్టిట్యూట్లో ఎవరికి చెప్పలేదు తెలుసా? ఈ క్వశ్చన్ వస్తుంది, మార్క్ పెట్టుకోండి. క్లాస్ సి ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రికల్ ఫైర్స్ అని చెప్పి నేను పెట్టిన. క్యాన్సిల్ అయిన ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ అదే క్వశ్చన్ దిగింది. నేను ఒక్కడనే చెప్పిన, ఎవరు చెప్పలే, వేరే కోచింగ్ సెంటర్ కూడా ఎవరు చెప్పలే. సో అలాంటి ఏరియాస్ అన్ని నేను దానిలో కవర్ చేసిన. సో ఆ విధంగా మీరు ముందుకు పోవాలి. సో జేఎల్ఎం ఆస్పిరెంట్స్కి ఫస్ట్ 10 days టార్గెట్ ఇది. ఈ 4 ఏరియాస్ కంప్లీట్ చేయండి. ఫండమెంటల్స్, ఎర్థింగ్, బ్యాటరీస్, మ్యాగ్నెటిజం,
ఇవి కంప్లీట్ అయిన తర్వాత 10 days తర్వాత నేను యూట్యూబ్లో నేను ఒక లైవ్లో ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఓకేనా? యూట్యూబ్లోనే లైవ్లో కండక్ట్ చేస్తాను టెస్ట్. మీకు ఆ టెస్ట్లో మీ ప్రిపరేషన్ లెవెల్ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత టెస్ట్ కండక్ట్ చేసి నెక్స్ట్ వీక్ టార్గెట్ నేను చెప్తాను. నేను మళ్ళీ అట్లా నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ 1.5 monthలోనే ఒక 60 to 70% సిలబస్ కంప్లీట్ అంటే చేద్దాం దాన్ని. అర్థమైందా? ఒక డిసిప్లిన్తోని ఒక 60 to 70% సిలబస్ కంప్లీట్ చేయాలి. సిమిలర్గా సబ్ ఇంజనీర్ ఆస్పిరెంట్స్ కూడా అదే అనమాట. ఓకే, సబ్ ఇంజనీర్ ఆస్పిరెంట్స్ కూడా ఇవే. మీరు పవర్ సిస్టమ్స్ కంప్లీట్ చేయాలి, బిట్స్ కంప్లీట్ చేయాలి మెయిన్గా. అంటే మీరు స్క్రాచ్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. సో స్క్రాచ్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకా డిఫరెంట్ స్ట్రాటజీ చెప్పాల్సి ఉంటుంది. సో దాంట్లోనే కానీ ఇన్ కేస్ మీరు కోర్సులో తీసుకున్నా కూడా, సబ్ ఇంజనీర్ కోర్స్ తీసుకున్నా కూడా సేమ్ ఇప్పుడు చెప్పినటువంటి చాప్టర్స్ పవర్ సిస్టమ్స్ ఇవి కంప్లీట్ చేసుకుంటూ రావాలి, ముందుకు వెళ్ళిపోవాలి. సో ఇది మన ప్రిపరేషన్ సంబంధించి. ఇంకా ఫర్దర్ మీకు స్పెసిఫిక్ ఏదైనా డౌట్ ఉంటే ఇండివిజువల్ లెవెల్లో నేను అడ్రస్ చేస్తాను. అండ్ వీలైనంత తొందరగా ఒక 10-20 minutesలో వి విల్ క్లోజ్. చాలా టైం అయిపోయింది కాబట్టి ఏదైనా ఎవరికైనా ఉంటే నేను మైక్ ఇస్తా. ఎవరికి ఏదైనా డౌట్ ఉందా? ఏఈ కానీ సబ్ ఇంజనీర్ కానీ చేయలేం కానీ ప్రిపరేషన్ రిలేటెడ్ నాన్ టెక్నికల్ చాలా డిస్కస్ చేసినాం మనం. సార్ నేను మీ యూట్యూబ్లో నేను చూసా సార్. నేను ఇంత ముందుకు మన బాటా సింగారం దగ్గర ITI ఇది ట్రైనింగ్ ఇస్తారు సార్. ఆ సార్తో నేను సపరేట్గా ఓన్లీ సింగిల్గా కోచింగ్ తీసుకున్నా సార్ నేను. అయితే ఇప్పుడు నేను మీ RLC ఎడ్యుకేషన్లో ఇప్పుడు మళ్ళీ యాప్లో నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి జాయిన్ అవుతా కదా సార్. జాయిన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఎలా అనేసి ఇప్పుడు ఫస్ట్ జాయిన్ అవుతాను లేదు సార్. నేను ఇప్పుడు రేపు నుంచి నేను అందులో జాయిన్ అవుతా సార్. నేను ఇప్పుడు నేను ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, 4 చాప్టర్ల పేర్లు చెప్పినా. ఓకే సార్. ఆ చాప్టర్ లో నెక్స్ట్ రాబోయేటువంటి 10-15 days లోపల కంప్లీట్ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా జాయిన్ అవ్వాలని ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది మీ ఎడ్యుకేషన్ లో అలా జాయిన్ అయిపోయారు సార్. మళ్ళీ ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నా. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు క్లియర్ ప్రిపరేషన్ వాళ్ళు అయితే వాళ్ళు తెలియదు. మళ్ళీ ఒకసారి రివిజన్ స్టార్ట్ చేయండి. సేమ్ థింగ్. ఓకే సార్. ఎక్కువ క్వశ్చన్స్ అక్కడ కాన్సన్ట్రేట్. ఇంకోటి క్వశ్చన్స్ వెయిటేజ్ గురించి మాట్లాడుకుంటే జేఎల్ఎంలో అన్ని చాప్టర్స్ ఈక్వల్ వెయిటేజ్ వస్తుంది. మీకు 10 చాప్టర్లు ఉన్నాయి సిలబస్ లో. 10కి 5, 6, 7 అదే నెంబర్ లో వేరియేషన్ వస్తుంది. ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఏం లేదు జేఎల్ఎం ఎగ్జామ్ లో. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ చాప్టర్స్ చదువుతుంది నెక్స్ట్ చాప్టర్స్ కి నీకు అండర్స్టాండింగ్ ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిజము, AC సర్క్యూట్స్ చదువుకోకుండా నువ్వు ట్రాన్స్ఫార్మర్ చదువుకుంటా అంటే నీకు అర్థం కాదు. అంటే ఒక్కో సబ్జెక్ట్కి ఒకటి పునాది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేదంటే పునాది లాంటి సబ్జెక్ట్స్ ఇవి స్ట్రాంగ్ నీకు ఫౌండేషన్ ఉందనుకో, ఇట్స్ నాట్ అబౌట్ వెయిటేజ్. నెక్స్ట్ ఉన్న సబ్జెక్ట్స్ అండర్స్టాండింగ్కి మీకు ఈజీ అవుతుంది అనమాట. మెయిన్గా నీకు మ్యాగ్నెటిజం కరెక్ట్గా అర్థమైంది అనుకో, మెషిన్స్ని కొట్టిపడేయచ్చు బయట. అర్థమైందా? సో అట్లా అనమాట. సో ఇవి బేస్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ అనమాట. వెయిటేజ్ వైజ్ అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ వస్తుంది మనం ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటే. ఇంకోటి ఏఈ ఎగ్జామ్ కూడా నేను ప్రీవియస్గా నేను ఒక వీడియో పెట్టిన యూట్యూబ్లో. దాంట్లో నేను ఒక 3 నోటిఫికేషన్స్ ఆల్ పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్లో సబ్ టాపిక్ వైజ్ దేని ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయని కూడా నేను బ్రేకప్ చేసి పెట్టిన. దాన్ని మీరు రెఫర్ చేస్తూ ఒకవేళ ఒక సబ్జెక్ట్ లెంతీగా ఉందనుకోండి, యూ లిమిట్ అప్ టు దట్ ఏరియాస్ ఓన్లీ ఇనిషియల్గా. అంటే మీ ప్రిపరేషన్ ఇంకా ఆప్టిమైజ్ చేయడానికి నేను చేసినది. సో అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు.